కదా నా మీద అటెంప్ట్ టు మర్డర్ ఫైల్ చేసినట్టున్నారు. హత్యాయత్నం కేసు పెట్టినట్టున్నారు వాణి మీద శ్రీనివాస్ గారు. లేదండి ఇంటికి వచ్చి ట్రెస్ పాస్ కేసు పెట్టారా? ఇంటికి వచ్చి అదే ఇంటికి వచ్చి కట్రస్ తో కట్ చేసినప్పుడు అది మనం కంప్లైంట్ ఇచ్చాం. కట్రస్ తో కట్ చేశారు కాబట్టి ఆవిడకి ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారిని ఆయన కష్టపడి కట్టించిన ఇళ్లలో ఆవిడ లాక్ చేస్తే బయటకు వచ్చేసారు కానీ అన్నీకున్న ఒక్కింట్లో నుంచి ఆవిడకి బయటికి పెట్టలేదు సార్. దయచేసి ప్రజలకు విన్నపం, ఆవిడకి పెద్ద బంగ్లా ఒప్పజెప్పేసి అతను ఆవిడ బయటకు చెప్తే ఈయన బయటకు వచ్చాడు. మీరు ఆ టెక్కలి వెంకటేశ్వర కాలనీలో ఉన్న లోపల క్లిప్పింగ్స్ తీసి చూపిస్తే ప్రజలకు అర్థం అవుతుంటారు సార్. ఒకసారి కొంచెం సార్, ఈ భారతదేశంలో 498 కేసుల్లో దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక్కలే కాదు సార్. ఇది ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే మొత్తం 90% ఓకే, 100% ఇచ్చి మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్డు మీదకి వెళ్ళాలా? రేపు భార్యతో పక్కన పెట్టండి సార్, భార్య హెరాస్మెంట్ కి ఇవన్నీ జరిగాయి మా వెర్షన్ లో. ఆ పాపకి చదివించాలి, పీజీ సీట్ కొనాలి, మ్యారేజ్ చేయాలి, బతికున్నంత కాలం పిల్లలకి ఇద్దరు ఆయన చూసుకోవాలి అంటే ఆయన క్షేమంగా ఇంట్లో పడుకొని ఉండడానికి కూడా ఇవ్వరా సార్? అయితే ఇది ఎక్కడ సార్ ఈ న్యాయం? పోనీ ధర్మం ఇప్పుడు ధర్మం ప్రకారం ఏ పెద్ద మనిషి వాణి అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా అంటే వాణి అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా? మొత్తం అన్ని ఇచ్చేసి చేతిలో చిల్లుగా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు పైన ఉండు అనే కాంపన్సేషన్ ఎక్కడ ఉంటుంది అంటారు. నిజంగా అందులో న్యాయం ఉందా? నేను ఇందాక నేను చెప్పేది ఇవ్వచ్చా ఇవ్వకూడదని పక్కన పెడితే వాణి డిమాండ్స్ లో న్యాయం. అదే దాని గురించి అన్యాయాల గురించి మాట్లాడేటప్పుడు నేను ఏమంటున్నానంటే ఇందాక నుంచి వన్ సైడెడ్గా దువ్వాడ శ్రీనివాసరావు గారు పాపం అమాయకులు, చాలా మంచి వ్యక్తి, అసలు ఆయనకి ఏ పాపం తెలియదు, నోట్లో అట్టుపని పెట్టినా తినరైనా తొక్కలు ఇచ్చినా చాలా ఈ టైప్లోనే పిక్చరైజేషన్ అవుతుంది. కానీ వాణి గారే మొత్తం ఆయన నీడ లేకుండా ఇలా ఆయన ప్రాణం మీద కూర్చున్నారు అన్నట్టుగా పిక్చరైజ్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బేసిక్ థింగ్, మీరు ఒప్పుకోకపోయినా ఆయన అడల్టరీ కమిట్ చేశాడు. 2 పార్టీస్ అక్కడ ఆయన ఒప్పుకున్నాడు, ఆవిడ మాధురి గారు కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది. ఇదంతా ఈ గొడవ స్టార్ట్ అయిందే ఈవిడ వచ్చి గొడవలు చేయడం, పిల్లల్ని వేసుకొని. ఇంకోటి మనం సార్ లెట్ మీ కంప్లీట్ సార్, మీరు మాట్లాడినప్పుడు సార్ లెట్ మీ కంప్లీట్ వన్ సార్ లెట్ మీ రాజకీయం సార్. ఇప్పుడు ఇంకా సార్ నవ్వు మడ్స్లింగింగ్, ఇప్పుడు ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది, రాజకీయాలు ఇవన్నీ కాదు సార్. టాకింగ్ అబౌట్ లీగాలిటీస్ సార్, లీగాలిటీస్ మాట్లాడుకుంటున్నప్పుడు లెట్ మీ కంప్లీట్ సార్, ఆస్క్ హిమ్ టు జస్ట్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ థింగ్ అడల్టరీ ఆయన కమిట్ చేశారు, ఇట్స్ బీన్ అది ఒప్పుకోవడం జరిగింది, అవన్నీ అయినాయి. సో దాని తర్వాత ఇదంతా గొడవ స్టార్ట్ అయింది, ఆవిడ వెళ్ళారు, పిల్లలతో కూర్చున్నారు. ఇక్కడ ఇంకోటి, పిల్లలు ఇద్దరు మేజర్సే, వాళ్ళేమి చెప్పి అదమ్మా ఇదమ్మా అని చెప్తే వాళ్ళు వెళ్ళి చేయట్లేదు. పిల్లలు కూడా అగెన్స్ట్ గా ఉన్నారు కదా ఆయన తండ్రికి, అదొకటి. ఇట్స్ క్లియర్ కట్, వాళ్ళు మేజర్సే, వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంది, వాళ్ళు కూడా క్లియర్గా మా నాన్న తప్పు చేశారని చెప్తున్నారు. సరే ఇవన్నీ వదిలేండి, ఇవన్నీ ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడాలు, ప్రతి ఆరోపణలు చేసుకోవడాలు, ఇవన్నీ వదిలేండి. నౌ విల్ కమ్ టు ద లీగాలిటీస్. అడల్టరీ పరంగా సార్ చెప్పినట్టు అది మొత్తం అంతా దోచేస్తారా, అడల్టరీ ఒకటి పెట్టేసి మొత్తం అతన్ని నీడ లేకుండా చేసేస్తారా అని అంటారు, కరెక్టే. అది కాదు, ఏ కోర్టులో ఒప్పుకోదు. కానీ అట్ ద సేమ్ టైం ద గ్రావిటీ ఆఫ్ ది కేస్, ద సర్కమ్స్టెన్షియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఇవన్నీ చూసి అడల్టరీ ఈజ్ మేజర్ పార్ట్ ఇప్పుడు ఈ కేసులో. ఈయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, అండ్ ఇంకో హౌ టు ప్రూవ్ అంటే అరే ఆన్ రికార్డ్ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని చెప్పారు, ఒకే బిల్డింగ్ లో ఉంటున్నారని చెప్పారు, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్. ఆన్ రికార్డ్ పార్టీస్ ఒప్పుకున్నారు సార్, మీ పార్టీ ఒప్పుకున్నారు. మీడియాలో వచ్చి ఎలా అంటే దే విల్ ప్రూవ్ దట్ బషీర్ వాసి యూన్ ఆఫ్ ఇండియా కేసు చూసుకో, మీడియాలో వచ్చింది వ్యాలిడా, మీడియా స్టేట్మెంట్ వ్యాలిడ్, మీడియా వ్యాలిడ్ కాదు, దట్స్ వాట్ ఇట్ ఇస్. ద బర్డెన్ ఇస్ ఆన్ ద both parties. Let them contest in the court then. నేను ఏమంటారు అంటే లెట్ దెమ్ కంటెస్ట్ ఇన్ ద కోర్ట్ దెన్, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు చేసుకోలేరు సెకండరీ. మీడియాలో వచ్చింది సార్, మీడియాలో వచ్చింది వ్యాలిడ్ అంటే ఇప్పుడు మీడియా బేసిస్ మీద కదా, మన మీడియా ట్రైల్స్ మీద మన ఇద్దరు ఇక్కడ కూర్చొని డిబేట్ చేస్తున్నాం ఇప్పుడు. విచ్ హ్యాస్ టు బి కంటెస్టెడ్ ఇన్ ద కోర్ట్. వై వి ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ డూయింగ్ ఎ మీడియా ట్రైల్ హియర్? సిట్టింగ్ అది వదిలేసేయ్, అదే నేను చెప్తున్నా. లెట్ దెమ్ గో దెన్, లెట్ దెమ్ గో అండ్ కంటెస్ట్ ఇన్ ద కోర్ట్. ఇద్దరిని కంటెస్ట్ చేసుకోమనండి, తెలుస్తుంది మనం ఎవరి గ్రౌండ్ స్ట్రాంగ్ ఉన్నాయి. కంటెస్ట్ చేసేది అది బెటర్, అది బెటర్. అపోని దట్స్ బెటర్. శ్రీధర్ గారు ఇగో ఆయన సార్ చెప్తున్నట్టుగానే మీరు ఈ డిమాండ్స్ ఇవన్నీ ఒక పక్కన పెట్టి కంటెస్ట్ అంటే చేసుకోండి, అది బెటర్ కదా. ఇట్ విల్ కంటెస్ట్ చేస్తున్నట్టు ఒక విధంగా చేయలేదు. దే ఆల్రెడీ నోటీస్. ఐ థింక్ దే విల్ బి ఫైలింగ్ ఫర్ ద 85 ఎక్కడ నిలబడింది సార్, 85, 86 ఎన్ని కేసులు నిలబడుతున్నాయి సార్? 498 కేసులు సార్ టోటల్లో. శ్రీధర్ గారు ఏంటంటున్నారు సార్? నేను ఆర్టీవీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇప్పుడు పెద్ద మనుషుల ద్వారా వచ్చినటువంటి ఈ డిమాండ్స్, ఈ టీవీ ద్వారా వీటన్నిటికీ ఓకే అయితే ఏ క్షణమైనా అన్ని చేయడానికి మేము సిద్ధం. మేము కూడా సిద్ధం సార్, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఐల్ ఇచ్చేయడానికి కూడా I am also support you. ఏమండి ఇప్పుడు అవి లేనప్పుడు అక్కడ ఆవిడికి ఒక బంగ్లా ఇచ్చి అక్కడ ఇల్లున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి సంయమనం పాటించి కోర్టులో నుంచి ఆర్డర్లు తెచ్చుకొని
ఏమైనా చేసుకోవచ్చు సార్, చేసుకోమంటున్నాం కోర్టులోకి వెళ్ళి. అవును. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇంకొక లాయర్ గారు చెప్పారు అన్ని ఆవిడకి అన్ని ఉన్నాయని. ఖచ్చితంగా ఆమెకి ఏవేవైతే ఆధారాలు ఉన్నాయో అన్నిటితో పెట్టి ఖచ్చితంగా కోర్టులో వాళ్ళు ఆర్డర్ తీసుకోమనండి సార్. ఆవిడకి ఒక బంగ్లా ఉంది, అన్ని కట్టిన బంగ్లా నుంచి ఆవిడ రోడ్డు మీద పెడితే మరి ఏంటి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదు? కాదు శ్రీనివాస్ గారు, మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇంత చేసినప్పుడు కూడా ఎందుకు ఒప్పుకోవట్లేదు? దేనికి ఒప్పుకోవాలి సార్? దేనికి ఒప్పుకోవాలి అంటే మీరు కాదు, వాణి ఎందుకు ఒప్పుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పోరు సార్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మీద వీలునామా రాసేస్తే ఆయన టార్గెట్ లో ఉన్నాడు. ఒక 6 నెలల్లో ఏదో అయిపోతాడు అన్నయ్య. మీరు అనుకుంటున్నారా ఒకవేళ ఈ ఇల్లు కూడా ఇస్తానని వీలునామా రాసినప్పటికీ కూడా అంగీకరిస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఇంకేమైనా మెలిగి పెడతారని అనుకుంటున్నారు? అది ఏం లేదు సార్. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ ఉంటే ఇక్కడ మనకు ఉండదు కాబట్టి అతను ఉండకూడదు సార్. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలలో ఉండకూడదు అనేదే వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది మీకు, రైట్? అంతే సార్. ఇప్పుడు వీలునామా రాయమన్నారంటే దాని అర్థం ఏంటి? అంటే ఒకవేళ వీలునామా రాశారనుకోండి తదనంతరమే కదా. వీలునామా రాశారనుకోండి, ఆయన బతికున్నంత కాలం అక్కడ ఉండొచ్చు, తదనంతరమే. అంటే ఆయన టెక్కల నుంచి పంపించాలన్న ఉద్దేశం వీలునామా అడగడంలో ఎలా కనిపిస్తుంది? ఆవిడ వీలునామా అడుగుతుంది కేవలం టు ప్రొటెక్ట్ హర్ చిల్డ్రన్స్ లీగల్ రైట్స్ ఆ ప్రాపర్టీ మీద, అంతకంటే వేరే ఉద్దేశం లేదు అక్కడ. ఈ లేదో దాని పొలిటికల్ యాంగిల్ అవన్నీ పెట్టి ఏదో చేస్తున్నారు కానీ దట్స్ నాట్, ఇట్స్ క్లియర్ కట్. అది కూడా చేయడానికి అవకాశం లేని విధంగా ఏదైనా నాకు తెలిసింది చెప్తారు. ఇప్పుడు సార్ అంతా ఇదన్నీ కాకుండా ఆ ఇంటిని డిస్పోజ్ చేసి అప్పుడు దాన్ని షేర్ చేసుకోవడం బెటర్. ఓకే, అలా కూడా అది బెటర్. ఆ ఇల్లు దానికి అప్పుడు ఇంకోటి అది ఇంకో వే ఉంది, ఇంకో వే కూడా ఉంది. అడుగుదాం అనుకుంటాను మరి. ఇప్పుడు సార్ ఇప్పుడు అది నాకు షేర్ చేసుకోండి అలా కూడా చేసుకోండి. ఇప్పుడు ఇంతకు ఈయన కదా లిటిగేషన్ ఉంది, పార్వతీ శంకర్ వచ్చారు. మరి అదే ఆ లిటిగేషన్ కూడా క్లియర్ చేస్తాను అనేది, అది కూడా క్లియర్ అవుతానే అంటున్నా. ఇప్పుడు ఒక నిమిషం కృష్ణ, ఒక నిమిషం నేను చెప్తానండి. నాకు ఒక ఉద్దేశం తెలియదు. మీరిద్దరు అడ్వకేట్స్ కాబట్టి ఒకటి చెప్పండి. అంటే అన్ని ఆస్తులు అడిగేస్తే వాళ్ళు డివోర్స్ ఒప్పుకోరు కాబట్టి డివోర్స్ జరగదు, శ్రీనివాస్ మాతోనే కలిసి ఉంటాడని ఉద్దేశం కనిపిస్తుందా? లేకపోతే ఏదో రకంగా శ్రీనివాస్ని టెక్కల్లో నుంచి పంపించేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది? టెక్కల నుంచి పంపించే ఉద్దేశం అయితే లేదా. ఆవిడ తదనంతరమే అడుగుతున్నారు. దట్ ఈస్ ఇలాజికల్. అదే ఆయన చెప్పేది ఏదైతే ఉందో. ఇంకోటి ఇప్పుడు ఆయన డివోర్స్ నోటీస్ సార్ వాణి గారు కూడా కాల్ చేద్దాం. పీసీఆర్ ఒకసారి వాణికి కూడా కాల్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. వాణి డివోర్స్ నోటీస్ పంపించారు, ఆయన పంపించారు. మరి ఇప్పుడు ఇద్దరు ఇంకా అమికబుల్ గా ఇప్పుడు వాణి గారి కూడా కరెంట్ స్టేట్ అడగాలి మనం. ఆమెకి కలిసి ఉండాలని ఉందా, విడిపోవాలని ఉందా, దాన్ని బట్టి కదా ఇదంతా. అండ్ ఇంకోటి ఎప్పటికీ వివాదం ఇలా లైవ్ గా ఉంచాలని వాణి కోరుకుంటున్నారా? ఈ వివాదాన్ని ఎప్పటికీ ఇలా లైవ్ గా ఉంచాలని వాణి కోరుకుంటున్నారా? అది మనకి సార్, అది మనం కూర్చొని మాట్లాడితేనే కదా తెలుస్తుంది. ఒకవేళ వివాదాన్ని ఇట్లా లైవ్ గా ఉంచుదామనే వాణి గారు కోరుకుంటే దెన్ దేర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్. అది ఇంకా ఎండ్లెస్ గా ఇన్ఫినిట్ గా వెళ్తూనే ఉంటుంది. కోర్టులో వెళ్తాం, కోర్టులో చూసుకుంటది కదా, అంతే. ఇంకా అది కంటెస్ట్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకుంటారు అంతే అంతే. కంటెస్ట్ చేసుకోవాలి. సంపత్ గారు ఉన్నారా? సంపత్ గారు ఓకే. ఒకసారి పీసీఆర్ నవీన్, పవన్ ఒకసారి వాణికి కాల్ చేయండి. ఆవిడ కూడా ఆన్సర్ చేస్తే కనుక ఎందుకు ఈ డిమాండ్స్ పెడుతున్నారు, ఒక్క డిమాండ్ దగ్గర ఎందుకు ఆమె పట్టుబడుతూ ఉన్నారు? అంటే డివోర్స్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నారా, ఇష్యూని తెగదింపులు చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే ఇష్యూని ఇలాగ ఇంకా కొన్ని రోజులు డ్రాగ్ ఆన్ చేయాలని అనుకుంటున్నారా? శ్రీనివాస్ని టెక్కల నుంచి పంపించేయాలనే ఉద్దేశం వాణిలో కనబడుతుందా? మరి ఎందుకు వాణి పెట్టిన డిమాండ్సే అన్నిటికీ ఒప్పుకున్నారు? మరి ఆ ఒక్క ఇంటిని కూడా శ్రీనివాస్కి ఉంచారా? అంటే శ్రీనివాస్ చేతిలో చిల్లుగవ్వ కూడా ఉండకూడదని వాణి అనుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు అసలు? ఇది మనం చూద్దాం. ఎందుకంటే కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీని ఇచ్చేసారంటున్నారు, టెక్కల్లో ఉన్న ఇంటిని ఇచ్చేసారంటున్నారు. ఇచ్చేసారు అనకండి, ఇంకా ఇవ్వలే. అది ఇంకా అనకండి, ఇప్పుడు ఇచ్చేస్తారు. అరే సార్ ఒక నిమిషం సార్ రెడీగా ఉన్నారు కదా మీరు? అదిగోండి రేపే పెట్టుకోమన్నారు. అయిపోయింది కదా, మరి అయిపోయింది. మీడియేట్ చేయండి సార్, ఒప్పించి మేము అన్న ఈ 5 డిమాండ్లకు సంబంధించి ఈ 5వ డిమాండ్ కి అన్నెసరీ లింక్స్ పెట్టకుండా మీరు క్లియర్ చేయండి. 24 గంటల అప్పులు డెట్స్ ఏవి సార్? మీకు ఇంకో విషయం తెలుసా సార్? ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ చేయాలంటే సుమారు ₹1.5 కోటి ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడు అక్కడ GST ప్రాబ్లమ్స్, ఇక్కడ ఈ బ్యాంక్ లోను, ఇవన్నీ రకరకాల. నాకు తెలిసి 80 లక్షలు వద్దు, ₹1 వద్దు, ₹1.5 వద్దు కూడా చెప్పలేదు. మేమేం చెప్పట్లేదే. అవన్నీ పెట్టి ఆ డెట్స్ అన్ని కట్టి క్లియర్ చేసి పప్పు చెప్తా ఉంటున్నాం.
మీరు అంటున్నారు కదా లాయర్ గారి సమక్షంలో చేస్తారంటే ఓకే. ఆ వెర్షన్ ఏంటంటే 5 పాయింట్లలో 90% మేము ఇచ్చేసాక ఈ 10% కూడా ఎప్పుడు పెట్టదు, దీంట్లో ఏముంది అన్నెసరీగా మీరు పెంచుతున్నారు కదా. నాది ఒకటే క్వశ్చన్, 10% ఒకటే నా క్వశ్చన్ అంటే మీరు కూడా ఒకవేళ నిజంగానే మీకు మంచి ఉద్దేశం ఉంది అన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, దట్స్ వెరీ గుడ్. మరి ఇది ఒక్క ప్రాపర్టీ మీద ఆవిడ తదనంతరమే కదా అడుగుతున్నారు, దాని మీద కూడా అంత పట్టు ఎందుకున్నారు? కొద్ది పట్టు విడుపుగా పోయి కూర్చొని ఒకసారి ఏంటన్నది చెప్పాల్సిన ఉద్దేశం ఉంది కదా. అంటే ఆవిడ ఒకటే డౌట్ సార్, యాజ్ ఎ లాయర్ గా నేనేమంటాను అంటే ఆవిడ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇది వీలునామా తదనంతరం అని వీలునామా రాకపోతే ఆయన రెండో మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు ఇది పోతుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు రెండో మ్యారేజ్ ఇవ్వాల్సి వస్తుంది కదా, పాపకైతే రైట్ ఉండదుగా, కానీ షేర్ తగ్గిపోతుంది కదా ఆబ్వియస్లీ, షేర్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే సార్, ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఏ తండ్రి అయినా వీలునామా రాసుకుందాం అనుకుంటాడు, ఆయన చెప్పేది ఏమంటారు, ఏ తండ్రి అయినా వీలునామా రాద్దాం అనుకుంటాడు, రేపటి రోజు అటు పెళ్లి చేసుకొని ఇంకో ఆమె వస్తే మీరు పెళ్లి చేసుకోండి. అరే అడల్టరీ మీద నడుస్తుంది, ఎలా చేసుకుంటారండి? చేసుకుంటారు మీరు చెప్తున్నారు, పెట్టమనండి, అది కూడా వీలునామాలో పెట్టమని నేను చేసుకోవాలి రాయమని పెట్టమంటే అది మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఒకటి మనకు ఆయన వ్యక్తిగత విషయం ఒకటే బ్రదర్, మరి అది కుదరదు కాబట్టి నిలువ నీడలేదు. ఒక నిమిషం సార్, యాజ్ అడ్వకేట్ గా మీరు లీగల్ పాయింట్స్ మనం చెప్పగలుగుతాం కానీ ఆయన మ్యారేజ్ చేసుకుంటాడా చేసుకోడా, ఏదో మీడియాలో వచ్చిన కథనాలు, ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం నాగ ఇప్పుడు మీడియాలో వచ్చే కథనాలు చూసి అది ఎక్కడ చెల్లుతుందా? మీడియాలో వచ్చే కథనాలన్నీ కోర్టులో చెల్లుతాయా? అసలు కన్ఫెషన్ ఆగండి, పోలీసు వాళ్ళ ముందు చేసే కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టులో చెల్లుతుందా? సార్ ఇవన్నీ ఎట్లా చెప్తారండి? కరెక్టే, ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన తదనంతరము ఆయన ఇవ్వాలి అంటే కొంత ఆయనకు ఒక ధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో రేపొద్దున ఆయనకి ఏదైనా హెల్త్ బాగోదు, ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగోదు లేదా ఇంకేదైనా అయితే ఆయనకు ఒక భరోసా, ఒక ధైర్యము ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ తేలలేదు అనుకుందాం, ఇప్పుడు ఆమె కోర్టులో కేసు వేస్తే మొత్తం ఇచ్చేయమని చెప్తా కోర్టు? చెప్పదు. సో దాని ప్రకారమే అట్లా చూసుకున్నా కూడా ఇల్లు అయితే మిగిలిపోవాలి కదా, అలా చూసుకున్నా ఒకటి. ఇప్పుడు అది నేను చెప్పేది అదే రోహిత్ అక్కడే చెప్తున్నా, కృష్ణ కాదు అదే చెప్తున్నా నేను. అందుకనే కోర్టులో కేసులు తేలుతాయా? యాజ్ బీయింగ్ అని యు ఆర్ ఆల్సో అడ్వకేట్, ఐఎమ్ ఆల్సో అడ్వకేట్, ఈజ్ ఆల్సో అడ్వకేట్, మీకు తెలియదు ఏమో ఇప్పుడు తేలుతుందా? సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇప్పుడే సెటిల్మెంట్ చేసుకోవాలి, ఈ వేడి సెటిల్మెంట్ చేసుకోవాలి. కానీ లాస్ట్ మూమెంట్ లో ఒకటి పట్టుకొని ఆ పాయింట్ పట్టుకొని పాయింట్ పట్టుకొని కొట్లాడితే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ రైట్ ఉంటుందా? అంటే నాకు ఒక విషయం చెప్పండి, వాణి ఉద్దేశం రేపు పొద్దున్న సరేలే శ్రీనివాస్ టెక్కలిలో ఉన్న ఏదో రకంగా ఆయన పొలిటికల్ ఎదుగుదలకి నేను అడ్డంకి పెట్టాలి అన్న ఉద్దేశం కనబడుతుంది, కాదు అని అంటున్నారు శ్రీధర్. మీరు అనేది అది మనకు సంబంధం లేని విషయం, లీగల్ అంశాలంటే మనం చెప్పగలుగుతాం. పొలిటికల్ నా ఒపీనియన్ మామూలుగా ఏంటంటే ఇట్ కెన్ బి వైస్ వర్సా ఆల్సో కదా సార్. ఇప్పుడు ఈమె లేదు, పొలిటికల్ గా ఆయన ఉన్నాడు, మరి ఆయన కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈమె ఏమైనా ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేయొచ్చు కదా. మరి ఆమె కూడా అందుకే ఆ భరోసా కోసం నాకు ముందే కొద్దిగా రాసి ఇవ్వండి ఇవన్నీ చేయండి అని అడగచ్చు కదా, అట్లా కూడా ఆలోచించచ్చు కదా మీరు. యూ కెన్ ఆల్సో థింక్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. రాసి ఇచ్చేసారు కదా అన్ని సార్, అన్ని రాసి ఇవ్వలేదు. ఆవిడ ఏమంటున్నారు, ఇది తదనంతరం ఇవ్వండి పిల్లలకి అని వీలునామా పెట్టండి అంటున్నారు. ఎందుకంటే బికాస్ రెండో మ్యారేజ్ చేసుకుంటే పిల్లలకి పూర్తి షేర్ రాదు కదా, మళ్ళీ ఇట్ విల్ బి డివైడెడ్, సబ్ డివైడెడ్. దాని గురించి భరోసా అడుగుతున్నారు. తదనంతరం ఇస్తే ఇబ్బంది ఏంటి? ఒక భరోసా అడుగుతున్నారు అంతే. ఆ ఇంట్లో ఆయనకున్న షేర్ ని, అఫ్ కోర్స్ మీకుందో మాధురికి కూడా ఉంటే ఎవరికుంటే వాళ్ళు తీసేసి ఆయనకున్న షేర్ ని తదనంతరం ఆ ఇంట్లో పిల్లలకే ఇస్తే ఇబ్బంది ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నయ్య ప్రతిపక్షంలో ఉన్నారు సార్, ఈయన టార్గెట్ లో ఉన్నాడు సార్, ఒక 10 members లో ఉన్నారు సార్. అంటే మేము ఇది అప్రస్తుతం రాజకీయాలతో మాట్లాడుకుంటే ఆయన వేరే దీంట్లో ఉన్నాడు సార్ అని. ఇప్పుడు ఒక విషయం సార్, ఇది దువ్వాడ శ్రీనివాస్ గారి విషయం కాకపోతే 8 రోజులుగా అలాగా ఉంటారా సార్ ఇంటి దగ్గర? ఉండదు కదా సార్. ఇక్కడ రాజకీయమే కదా సార్ వెనకాతలు ఉంది. శ్రీనివాస్ కబ్జా చేయలేదు, శ్రీనివాస్ అవినీతి చేయలేదు, కానీ శ్రీనివాస్ కి ఇలాంటి అల్లరిపాలు చేద్దామని బిహైండ్ బ్యాక్ ఎవరు చేస్తున్నారు అర్థం అవుతుంది కదా సార్. రేపు ఇదే ప్రతి దగ్గర జరిగితే మా జిల్లా ఎస్పీ గారు ఏంటి సార్ రిక్వెస్ట్ చేస్తాం మా ఎస్పీ గారికి, ఏంటి సార్ అన్యాయం? దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడదాం, ఆయనే మాట్లాడతారు. ఒక్కసారి ఉండండి శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఉండండి. దువ్వాడ శ్రీనివాసే కాల్ చేశారు. శ్రీనివాస్ గారు అవునండి, ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. నేను ఇప్పుడు
ఇప్పుడు లైవ్ చూస్తున్నాను సార్. ఓకే, అవసరమైతే నేను కొన్ని పాయింట్స్ చెప్దామని. చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. ఇద్దరు అడ్వకేట్స్ కూడా అక్కడ ఉన్నారు, మీరు మా బ్రదర్ శ్రీధర్ కూడా ఉన్నారు. ఉమ్, నా తరఫున ఆయన ఎంతవరకు మాట్లాడారు. ఉమ్, నేను అక్కడ వాణి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ గారికి, అలాగే మరో అడ్వకేట్ గారు పెద్దలు ఉన్నారు. ఓకే, నేను తెలియజేసేది ఏంటంటే, నాకు ఒక 20 కోట్ల పైసలకు విలువ చేసేటటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. ఓకే, అది 2006వ సంవత్సరంలో ప్రారంభించాను. ఓకే, అది నా స్వార్జితం. ఓకే, అది దువ్వాడవాణికి రాపిస్తున్నాను. ఓకే. సారీ ఫర్ ద కరెక్షన్. ఆ ఆస్తి ఆల్రెడీ ఎన్నికలకి 25 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేశాం. ఓకే. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే ఇప్పుడు మీకు వాట్సాప్ లో పంపిస్తాను. వాణి పేరు మీద రిజిస్టర్ చేసేసారు. వాణి పేరంటే హైందవి, నవీన, ఇద్దరు పిల్లల పేరు పైన. ఓకే. అలాగే వాణి పేరున కొంత భాగం చేశాను. ఉమ్, అది 3 భాగాలు చేశాను సార్. ఒక భాగం వాణి పేరున, ఒక భాగం హైందవి పేరున, ఒక భాగం నవీన పేరున. ఓకే. 3 పేరున కూడా చేసేసాను సార్. ఓకే. కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ లో ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మీరు వచ్చి సంతకం పెట్టాలి అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓకే. తప్పకుండా వెళతాను, సంతకం పెడతాను. ఓకే. నెక్స్ట్ దానిపైన ఉన్న జిఎస్టీలు గానీ ఇంకేమైనా గానీ ఉంటే అవి కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే. ఇట్స్ మై డ్యూటీ. ఓకే. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ ఉందో అది ఒక 6 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్. ఓకే. ఆ బిల్డింగ్ లో నేను కూడా ఉండేవాడిని గత 2 ఏళ్ల క్రితం వరకు. ఓకే. 2 ఏళ్ల క్రితం నా దీవాణి తనకు టికెట్ పొందిన తర్వాత నాకు తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా చేసిన పరిస్థితుల్లో నేను లాడ్జుల్లోనూ కారులోనే మాట్లాడుతూ కాలం గడిపాను ఒక వారం 10 రోజులు. తర్వాత మా అమ్మగారి దగ్గర పిలిస్తే మా అమ్మగారి దగ్గర 1 ఇయర్ ఉన్నాను సార్. ఓకే. ఉన్న తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థలం పార్వతీశం గారి దగ్గర నుంచి కొనుగోలు చేయటం జరిగింది. ఓకే. దానికి ఆ స్థలానికి సంబంధించి నేను నా తమ్ముడు శ్రీధర్ కలిపి ఆ షేర్ కొంత డబ్బులు ఇవ్వాల్సిన దానిలో ఆయనకి ఇవ్వాలని అనుకున్నాం. ఆ చెక్స్ ప్రకారం మేము ఆ డబ్బులు ఆయనకి ఇవ్వాలి. ఇది వాస్తవం. ఆయన ఎలిగేషన్ అది డాక్యుమెంట్ లో రాశారా లేదా అని అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇవ్వాలి, కొన్నవాడిగా నేను చెబుతున్నా. ఓకే. అది నా సంతకాలే చూసుకోండి, ఆ చెక్స్ కేసు కూడా చూసుకోండి సార్. ఆయన ఇవ్వాలి, ఆయన దగ్గర చూసుకోండి. నెంబర్ 2, అది ఏదైతే నేను ఇప్పుడు ఈ స్థలం ఎక్వైర్ చేసి ఇప్పుడు ఉన్నానో ఆ కన్స్ట్రక్షన్ లో కొన్ని అప్పులు చేసి కట్టాను. ఓకే. అది మా తమ్ముడు శ్రీధర్ చెప్పలేకపోతున్నాడు. అన్నయ్యకి ఇచ్చిన డబ్బులు ఎలా చెబుతామని మొహమాట పడుతున్నాడేమో గాని ఆయన నాకు పంపించాడు. నాకు ఎలక్షన్ లో ఏ రకంగా అయితే ఖర్చు పెట్టి నాకు ఎన్నికల నిర్వహణలో భాగస్వామి అయినటువంటి మాదిరి కూడా కొంత నాకు సహకరించారు. ఓకే. మొత్తానికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి కాల. అవును. ఒకే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో నేను ఉంటున్నాను. అయితే ఏదైతే 6 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి ఇల్లు 2వ పాయింట్ కింద ఉన్నటువంటి ఇల్లుందో ఆ ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేసిన తర్వాత ఈ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. ఓకే. అది ఈ పరిస్థితుల్లో ఇలా ఉండగా 3వ పాయింట్ ఏంటంటే పిల్లల చదువులకు సంబంధించి ఒక పాయింట్ అడిగారు. పిల్లల చదువులకు సంబంధించి వాణి అడగటము, నేను సమాధానం చెప్పడం అది చాలా అసభ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. పిల్లల బాధ్యత నాదే. పెద్ద పాపకి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను, డాక్టర్ ని చేయించాను. రెండో పాప కూడా మెడిసిన్ కంప్లీట్ అయింది. ఆ పాపకు కూడా బ్రహ్మాండంగా మ్యారేజ్ చేయాలి. చేస్తాను, పీజీ చేస్తానంటే పీజీ కూడా చేయించాలి. ఓకే. 3వ డిమాండ్ 100% క్లియరెన్స్, అది నేను చేసుకుంటాను, అది నా బాధ్యత తండ్రిగా. ఓకే. ఇక 4వ పాయింట్ ఏంటంటే 4వ పాయింట్ డివర్స్ కి సంబంధించి చెప్పారు సార్. సరే అది కోర్టులో తేలుతుందా లేకపోతే మ్యూచువల్ గా తేలుతుందా అన్నది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. వాణి గారు లాయర్ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది సార్. ఈ ఇంటి పైన నేను ఎంతైతే పార్వతీశం గారికి ఇవ్వాలో, మా తమ్ముడు శ్రీధర్ కి ఇవ్వాలో, మాధురికి ఇవ్వాలో ఇవ్వాల్సిన డబ్బు లెక్క తెచ్చి వాళ్ళకి ఇచ్చినాక ఈ ఇల్లు నాకు స్వంతం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే నా పేరున ఉండొచ్చు, ఇది నా స్వార్జితంగా డాక్యుమెంట్ ప్రకారం మీ దృష్టిలో, లాయర్స్ దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో నా పేరున ఉండొచ్చు. కానీ దాని పేరున కొంత అప్పు ఉంది.
అప్పు తీర్చాలి. నంబర్ 1. అప్పు తీర్చిన తర్వాత నేను ఎందుకంటే ఈ ఇల్లు నేను వ్రాయలేను 5వ పాయింట్ దగ్గర వచ్చి ఆగిపోయింది అని అందరూ చర్చనీయాంశానికి కారణమవుతున్నటువంటి విషయం ఏంటంటే సార్, నేను ఇక్కడి నుంచి నా తదనంతరం నా జీవితంలో నేను కొనసాగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఇల్లు అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,00,000 విలువైనటువంటి ఆస్తికే బ్యాంకు వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఓకే. ఆ 50 లక్షల రూపాయల లోనుతో ఇల్లు డబ్బులు కూడా లేకుండా మిగిలిపోతున్నటువంటి నేను ఏదైనా వ్యాపారం చేసి పాపకి పీజీ చదివించాలి, పెళ్లి చేయాలి. అంతేకాకుండా నా జీవితం ఉండాలి, నా రాజకీయ జీవితం కూడా ముందుకు నడవాలి. బ్రతుకున్నంత కాలం, ఈ బ్రతుకున్నంత కాలం నేను ఇప్పుడు ఎవరికైనా ఎన్ని ఆస్తులు రాసిన తర్వాత సుమారు 30 కోట్ల రమారమి 30 కోట్ల వరకు విలువైన ఆస్తులు రాసిన తర్వాత, అది కాక ఈ మధ్యలో ఒక 14-15 నెలల కాలంలో ఈ గొడవ వస్తున్నటువంటి కాలం నుంచి 1,18,00,000 రూపాయలు ఆన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ ఖర్చుల కోసం. ఓకే. అంతేకాక మరొక 18 లక్షల వరకు కూడా ఇచ్చాను, అంటే 1,40,00,000 ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నేనేమంటానంటే అసలైన పాయింట్, ఫైనల్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా గాని లేకపోతే సెటిల్మెంట్ డీడ్ లో గాని రాశాను అనుకోండి, నేను వ్యాపార పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా వ్యాపారం నేను చేసి తీరాలి, లేకపోతే ఈ పనులన్నీ నేను చేయలేను. నా దైనందిన జీవితానికి కూడా నష్టం జరుగుతుంది. నేను బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టేటప్పుడు ఈ ఆస్తి మీద నేను ఎవరికైనా తనఖాలు ఇచ్చానా, ఎవరికైనా వీలునామా రాశానా, ఎవరికైనా సెటిల్మెంట్ డీడ్ లో రాశానా, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో అట్రాక్ట్ అవుతుందా అని బ్యాంకు వారు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఈ బిల్డింగ్, ఈ 5వ బిల్డింగ్, నేను ఉంటున్నటువంటి బిల్డింగ్ సంబంధించి లీగల్ ఒపీనియన్ కి పంపించినప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ లో దువ్వాడ శ్రీనివాస్ వారసత్వంగా ఈ ఆస్తి తన పిల్లలకు చెందుతుందో భార్యకు చెందుతుందో అని రాశాడు, వాళ్ళు కూడా సంతకం పెట్టాలి అని ఒకవేళ వస్తే, వాళ్ళు పెట్టకపోతే నేను ఎక్కడికి పోయి చావాలి అని అడుగుతున్నాను సార్. దీని ద్వారా సభ్య సమాజానికి, ఆ వాణి గారి లాయర్ కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. నాకు టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఈ ఆస్తి ఉండి కూడా నేను ఇప్పుడున్నటువంటి అప్పుల్ని తీర్చలేక వాణికి నేను రాస్తున్నటువంటి ఆస్తులన్నిటికీ ఉన్న అప్పులు తీర్చాలి ఒకవైపు, 2 పిల్లలకు పెళ్లి చేయాలి, 2వ పాపకు పెళ్లి చేయాలి, చదివించాలి పీజీ అదో వైపు. ఇవన్నీ చేయాలంటే నాకేమైనా చెట్లకి డబ్బులు రాస్తాయా సార్? అప్పు చేసి వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి సార్. ఒకవేళ ఆ వ్యాపారం సక్సెస్ కాకపోతే నష్టపోతాం సార్. అది బ్యాంకు కట్టుకోవాల్సి వస్తుంది సార్. నాకున్న నాలెడ్జ్ తో, నాకున్న శక్తితో నేను వ్యాపారం చేయగలిగి అందులో సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకంతో నేను వ్యాపారం చేయడానికి నాకు ఎవడైనా రూపాయి ఇవ్వాలంటే ఈ బిల్డింగ్ మీద కూడా ఈ లిటిగేషన్స్ ఉంటే నేను ఎలా చేయాలో దయచేసి వాణి లాయర్ గారు దయచేసి లీగల్ రిపోర్ట్ లో రేపు బ్యాంకుకి ఇవ్వాల్సి వస్తే బ్యాంక్ లీగల్ ఒపీనియన్ కి పంపిస్తే ఆ లీగల్ ఒపీనియన్ లో పర్వాలేదు, మేము దువ్వాడ శ్రీనివాస్ కి లోన్ ఇచ్చేస్తాం, ఆయన ఎవరికైతే రాశారో వీలునామా రాశారో లేదా సెటిల్మెంట్ డీడ్ లో రాశారో ఆ సంతకాలతో మాకు సంబంధం లేదు అని RBI రూల్స్ ప్రకారం బ్యాంకు వారు చెప్తారా సార్? చెప్తారా? ఆయన మాట్లాడుతున్నారు అంటే నేను చావాలా సార్? ఆయన అంటున్నారు మీడియా మీద బేస్ చేసి మనం మాట్లాడాలి అంటున్నారు. మీడియా మీద బేస్ చేసి అడల్టరీ అన్న దానికి అంగీకరించాల్సినప్పుడు వాణి చెప్పారు కదా, నువ్వు పలాసాలో ఎల్లుండు, టెక్కల్లో ఉండడానికి వీలు లేదు, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయకూడదు? మీడియాలో క్లియర్ గా చెప్పారు, నువ్వు టెక్కల్లో ఉండకూడదు, పలాసాలు మాధురితో ఉండంటున్నారు. ఇంకెక్కడైనా నేను మాధురితో ఉండొచ్చట. ఒక బతుకున్న భార్య మాధురితో నువ్వు ఉండు అని అంటుందా సార్? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎక్కడైనా ఉండొచ్చు అంటుందా? అంటే నేను టెక్కల నుంచి పోవాలి అన్నదే వాళ్ళ ఇన్సిడెంట్, వాళ్ళ ఇంటెన్సిటీ. అంటే ఈ ఇల్లు కూడా అడగటంలో ఉద్దేశం టెక్కలలో శ్రీనివాస్ ఉండకూడదు అన్న ఉద్దేశమే మీకు కనబడుతుందా? నా తాలూకా అభిప్రాయం, నేను టెక్కల్లో ఉండకూడదు అన్నది వాణి కూడా చెప్పింది, ఈ మధ్య మీడియాలో చెప్పింది. అదెందుకు ఎవిడెన్స్ కింద మరి వాణి గారు లాయర్ తీసుకోరు అని అడుగుతున్నాను నేను. నేను అన్నది ఏంటంటే సార్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు నాకు బ్యాంకు వాడు లోనింగ్ కూడా చేయడు. నేను ఎవరికైనా మీ దగ్గరకే వచ్చి అప్పు అడిగాను అనుకోండి, మీకు అప్పు ఇవ్వాలనే ఉంటది. అప్పు ఇవ్వాలని ఉండేటప్పుడు ఆస్తిని చూసి ఇవ్వాలని ఉంటది. మరి నాకు ఈ ఆస్తి నాకెవరికో రేపు పొద్దున్న నాకు హత్య ప్రయత్నం లేకపోతే రేపు పోవటమో న్యాచురల్ డెత్ నాకు జరిగింది అనుకోండి, ఈ అప్పు ఎవరు తీర్చాలి? వారసత్వంగా వచ్చిన వాళ్ళే తీర్చాలి. అంటే నేను ఎవరికైతే వీలునామా రాసానో వాళ్ళు తీర్చాలి.
మరి తీర్చాలనుకునేటప్పుడు వాళ్ళ సంతకాలు కూడా ఎంట్రీ అవ్వాలి. వాళ్ళు కూడా బ్యాంక్ లోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. గొడవల కలిగినటువంటి ఏ ఆస్తి పైన వాళ్ళు రేపు సంతకాలకు వస్తారన్న నమ్మకం ఉందా? కోర్టులో లిటిగేషన్ అయిన తర్వాత ఇదంతా ఆ పరిస్థితికి దారితీస్తుందని నమ్మకం ఉందా? నేను ఎలా బ్రతకాలి సార్? నేను వ్యాపారం చేయాలంటే కూడా నాకు ఒక రూపాయి అయినా నా చేతిలో ఉండాలి కదా సార్. రూపాయి ఉంటే ₹1 ఎవడైనా లోన్ ఇస్తాడు సార్. ఓకే, రూపాయి లేకపోతే నాకు ఎవరిస్తాడు సార్ అప్పు? శ్రీనివాస్ గారు, ఇది నా ఆర్గ్యుమెంట్. శ్రీనివాస్ గారు, ఓకే, ఒకవేళ ఆ ఇంటి విషయం తేలకపోతే మొత్తం ఈ వివాదం ఏదైతే ఉందో అది మళ్ళీ మొదటికి వస్తుంది, రైట్? మరొక మాట కూడా నేను చెప్తున్నాను సార్. 4 పాయింట్లు నేను ఒప్పుకున్నాను. 5వ పాయింట్ ఇల్లు ఇవ్వను అని కరాఖండిగా చెప్తున్నాను. ఓకే, కాదు అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే వారి లాయర్ గారి ద్వారా లెట్ దెమ్ ప్రొసీడ్ టు కోర్ట్ ఆఫ్ లా. ఓకే, కంటెస్ట్ చేయడానికి మీరు రెడీ అయిపోతున్నారు. కోర్టుకు ప్రొసీడ్ అవ్వమనండి. కానీ ఇంటి దగ్గర ఇలా కూర్చొని అసభ్యకరంగా ప్రజల ముందు నాకు డ్యామేజ్ చేసేటట్టు, నా క్యారెక్టర్ డ్యామేజ్ చేసేటట్టు. సార్, మొదటి రోజు వచ్చేటప్పుడు నాన్న అని పిలవడానికి పిల్లలు వచ్చారు అని చెప్పింది. 2వ రోజు వచ్చేటప్పుడు మాధురి DNA టెస్ట్ గురించి మాట్లాడింది. 3వ రోజు వచ్చేటప్పుడు నువ్వు టెక్కలిపోవాలి అన్నది. 4వ రోజు వచ్చేటప్పుడు నువ్వు MLC రాజీనామా చేయాలి అంటుంది. 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి నాకు ఇల్లే కావాలంటుంది. వాట్ ఈస్ దేర్ డిమాండ్ సార్ అసలు? ఓకే, శ్రీనివాస్ గారు, నేను ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఒకసారి ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి. ఇది కట్ చేస్తాను, వెంటనే కాల్ చేస్తాను. లాస్ట్ నెంబర్ కూడా 707 ఉంటుంది. నేను ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, వాణి తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్ కూడా మీతో మాట్లాడతారంట. ఇస్తున్నా. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నా పేరు పోతిరెడ్డి కృష్ణ, నేను హైకోర్టు అడ్వకేట్ని. సార్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం కూడా ఒక అమికబుల్ సొల్యూషన్ వచ్చే విధంగానే దీన్ని చూద్దామన్నదే మా ప్రయత్నం కూడా. మేమనుకుంటుంది కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇది ఆవిడ మీరు అనుకున్న ఈ 5 డిమాండ్స్లో ఈ 5th ఏదైతే ఈ మెయిన్ హౌస్ గురించే కదా ఇష్యూ అంతా. సో ఆ ఇష్యూలోనే ఆవిడ కొద్దిగా పట్టుబట్టున్నారు. ఆవిడ అనేది ఏంటంటే అక్కడ తదనంతరం ఇమ్మనే కదా అడిగేది అనేది ఆవిడ వాదన. ఆవిడ నిల్వ నీడ లేకుండా చేయడం అది కాదు మా ఉద్దేశం. ఆయన అదే ఇంట్లో ఉండొచ్చు, హీ కెన్ స్టే ఇన్ టెక్కలిలో ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు. కాకపోతే తదనంతరం అది మాకు ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఒక MOU రాసుకుంటారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత ఈ కండిషన్స్ యూ మైట్ గో ఫర్ ద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. అదే కదా దీని మెయిన్. లేదు సార్, ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు. నేను ఈ ఇంటిలోనే ఉంటాను, నా పిల్లలు వెళ్తుంటారు వస్తుంటారు, నేను ఇక్కడే ఉంటానని కూడా చెప్పారు. సార్, ఒకవేళ నేను అది అలా రాస్తే, ఏది ఆమెకి వీలునామా రాస్తే నా ప్రైవసీకి దెబ్బతీసే విధంగా ఇళ్ళన్నీ ఆస్తులన్నీ మీకు ఇచ్చేసిన, బ్రహ్మాండమైన బంగ్లా ఒకటి ఇచ్చేసిన, వీలునామా పేరుతో మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడ ఉంటామంటే నాకు ఇంకా ప్రైవసీ ఎక్కడ ఉంటుంది సార్? నాకు మెంటల్ పీస్ లేకే కదా ఇదంతా వచ్చింది. లేదు అంటే ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? కేవలం బికాస్ ఆఫ్ మా మధ్య ఉన్న డిస్టర్బెన్స్ కోసం వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్తులు రాసేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే మళ్ళీ నేను లేనిపోయిన డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి ఇంకా నేను మెంటల్ టార్చర్ గురయ్యే పరిస్థితి నాకు క్రియేట్ చేసే స్థితిలో వాళ్ళు క్రియేట్ చేస్తుంటే నేను ఎక్కడికి పోవాలి సార్? మీరే చెప్పండి సార్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆవిడ ఇవన్నీ అడిగేది నెక్స్ట్ మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ ప్రొసీడింగ్స్కి కోసం అన్నట్టుగానే అన్నారు. సో ఆ లెక్కన ఇంకా వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు. ఇక మీరే తదనంతరం ఇచ్చే ఇంటికి యూ కెన్ ఆస్కర్ దట్ ఇప్పుడు డివోర్స్ ప్రొసీడింగ్స్ అదొకసారి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడి దీని మీద క్లారిటీ తెచ్చుకొని ఒకవేళ ఆవిడ అందులోనే ఉండేటట్టయితే దెన్ వీ కెన్ ఆల్సో ఆస్కర్. ఇప్పుడు మీరు డివోర్స్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నప్పుడు ఇదే ఇంట్లో మీరు ఎలా కలిసి ఉంటారండి? మరి ఆయనకు వేరే ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఎత్తుకోవాలంటే కష్టం కదా, తదనంతరమే ఇచ్చేది కదా ఇది. సో హీ క్యాన్ స్టే, ఇది మనం అది కూర్చొని మాట్లాడచ్చు, మాట్లాడి యూ కెన్ స్టే ఇన్ ద సేమ్ హౌస్, మీరు అందులోనే ఉండొచ్చు. సో అలా చేయొచ్చు మనం. మీకు చిన్న డౌట్ సార్ నాకు. ఇప్పుడు నేను అన్నటువంటి అలిగేషన్ ప్రకారం అదే నేను కోర్టుకి బ్యాంక్ కి వెళ్తాను ఖచ్చితంగా లోన్ కి, అది నాకు శాంక్షన్ అవుద్ది అంటారా?
విల్లు రాసిన దాని ఆ తదనంతరం కదా సార్ ఇప్పుడు అది మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్యాంక్ వాళ్ళు అంటారంటే ఆఫ్టర్ యువర్ డెత్ కేస్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్సో డెత్ బిఫోర్ క్లియరెన్స్ ఆఫ్ ద లోన్, Yes. అంటే లోన్ క్లియర్ అయ్యేటో లోపు మీరు ఏమైనా మరణిస్తే ఈ అప్పు ఎవరు తీరుస్తారని కూడా 100%. ఇప్పుడు మీకు ఆ ఇన్హెరిటెన్స్ ఎవరైతే మీ పిల్లలకి వస్తుందో వాళ్ళే లయబుల్ కూడా అవుతారు దీనికి. అప్పుడు డెఫినెట్లీ దే హావ్ టు పే. ఆ బ్యాంక్గా అమౌంట్ అడ్జస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆ ఇల్లు వస్తుంది. 100% అది కరెక్ట్. కదా సార్. అప్పుడు నేను బ్యాంక్ లోనికి వెళ్ళేటప్పుడు మీరు సంతకం పెట్టరు కదా సార్. అవన్నీ ముందే ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఆ ఇల్లు తదనంతరం రాయడం అనేది ఇది మీరు లైఫ్ టైంలో మళ్ళీ దాని ఒకవేళ లోన్ పెట్టేటట్టయితే వాళ్ళకు కూడా దే క్యాన్ కమ్ ఇన్ టు ద అగ్రిమెంట్. వాళ్ళని పెట్టియచ్చు కంపల్సరీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్. వాళ్ళు రాకపోతే నా పరిస్థితి ఏంటంటారు? అవన్నీ కూడా మన అగ్రిమెంట్స్ రాయొచ్చు ముందే. ఇప్పుడు మీరు ఇదే అందుకే అంటున్నాను డెఫినెట్లీ ఇది అగ్రిమెంట్ రాయొచ్చు సార్. మనం డెఫినెట్లీ మీరు రావాలప్పుడు రేపటి రోజైనా నేను లోన్ తీసుకునేటట్టయితే మాత్రం మీరు నా లయబిలిటీస్ కూడా షేర్ చేసుకోవాలి. సో దానికి మీరు ఒప్పుకోవాలని చెప్పి వీ క్యాన్ పుట్ దోస్ పాయింట్స్ ఇన్ దోస్ క్లాజెస్. డెఫినెట్గా పెట్టచ్చు మనం. సార్. నేను ఒక్క మాట అంటున్నాను సార్, అలాగే మంచి డిస్కషన్ వచ్చింది. లీగల్ గా వెళ్ళేటప్పుడు కోర్టుకే వెళ్ళేటప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేటప్పుడు న్యాయస్థానం నిర్ణయం మేరకే ఇవన్నీ చేసుకోవటం మంచిది సార్. ఒకవేళ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మీలాంటి పెద్దవారి ముందు ఇవన్నీ చేసుకోవడం మంచిది సార్. పెద్దవారి ముందు చేసుకుంటాం అంటూనే మాకు మీకు మన 11వ తారీఖున అనుకుంటారు 12వ తారీఖున మాకు కబురు వచ్చింది, మనం కాంప్రమైజ్ అవుదాం మీకు సమయాన్ని మాకు కబురు వచ్చింది. సరే బ్రదర్ ని పంపించాను శ్రీధర్ కి. అంటే మాతో కాంప్రమైజ్ అవుతామని డిస్కస్ చేస్తుంటేనే పిటిషన్లు వేస్తున్నారు సార్. డీవీసీకి వేశారు. డీవీసీకి వేశారంటే లీగల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని 10 మంది ముందు నన్ను అబాస్ పాలు చేసేటట్టు చేయటం ఎంతవరకు ధర్మం సార్? కోర్టు వరకు ప్రొసీడ్ అవ్వమనండి సార్. నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను కదా సార్. వ్యక్తిగతంగా అయితే 90% ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాను సార్. కోర్టు ప్రకారం అయితే మీ నిర్ణయం సార్. మీ ఆర్గ్యుమెంట్స్ ప్రకారం న్యాయస్థానం వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలా కూడా చేస్తాను సార్. నేను అనేది ఏంటంటే ఇది ఏదైతే డీవీసీ కానీ ఇది 498 కానీ ఇవన్నీ కంపౌండబులే. సో డెఫినెట్గా కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని ఒకసారి ఇదంతా సెటిల్మెంట్ అయిపోయి ఒక ఎంఓయూలోకి ఒప్పందంలోకి మీరు వెళ్తే అవి వెనక్కి తీసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు దానికి ఇంటి దగ్గర నుంచి వాళ్ళని ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళాలి. దానికే ఒక కూర్చొని మాట్లాడుకున్న అగ్రిమెంట్లోకి వెళ్తే డెఫినెట్లీ దే విల్ వెకెట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. సో డెఫినెట్గా మనం చేయొచ్చు. అదే కూర్చొని మాట్లాడదాం సార్. అంటే ఫస్టే వెకెట్ చేయమనిలేం. ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుని ఒక ఒప్పందంలోకి వెళ్ళిన తర్వాత దెన్ దే విల్ డెఫినెట్లీ అది కంపల్సరీ పాయింట్ క్లాజ్ కూడా పెడతాం కాబట్టి దే హ్యావ్ టు వెకెట్, దే హ్యావ్ టు ఆనర్ ద అగ్రిమెంట్. సో చేస్తారు అగ్రిమెంట్ వెళ్ళిన తర్వాత. ఒక్క మాట మీకు చెబుతున్నాను సార్. మీడియాకి ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని మీడియాకి అందరికి చెప్తున్నాను. 5 డిమాండ్లో 4 డిమాండ్లు కూడా ఇచ్చేస్తాను సార్. ఓకే ఓకే. 5వ డిమాండ్ అయినటువంటి ఈ ఆస్తి నా పేరున ఏదైతే ఉందో నా స్వార్జితమైనటువంటి ఆస్తిని నా తదనంతరం వస్తది అన్నటువంటి మోరల్ వాల్యూ తప్ప నేనైతే రాసి ఇవ్వనని ఖరాఖండిగా చెప్తున్నాను సార్. సార్ ఉట్టి మోరల్ వాల్యూ అండ్ ఓరల్ సబ్మిషన్స్ మీద నడిస్తే అది ఐ అండర్స్టాండ్. కానీ వాళ్ళు అది అడుగుతున్నప్పుడు మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బెటర్ కదా అనేది ఆ విషయంలో కూడా. చదువు ఎలా చదివించాను సార్? అల్లారు ముద్దుగా ఎలా పెంచాను సార్? అయ్యా సార్ అది మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఫాదర్. అది మీరు చేయాల్సిందే కంపల్సరీ. అంటే వాళ్ళ కరెక్టే సార్. కానీ అంటే మీరు రెండో పెళ్లి వివాహం చేసుకుంటే ఒకవేళ అది విల్లునామా రాకుండా ఇది డివోర్స్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళ కొత్త వారసులు ఎవరైనా ఉంటే అది మళ్ళీ షేర్ తగ్గిపోద్ది కదండి. మరి వీళ్ళకి అన్యాయం అయినట్టే కదా. ఒకసారి కోర్టులు ఎక్కిన తర్వాత 498A సెక్షన్స్ పెట్టిన తర్వాత కోర్టులో ఒకవైపు కేసు నడుస్తా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా నేను రెండో వివాహం ఎలా చేసుకుంటాను అని అంటున్నాను. నేను అంటుంది మ్యూచువల్ డివోర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ లో, బికాస్ ఇట్ ఈస్ ఆల్ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ కదండి. వీళ్ళనామా కూడా మీ తదనంతరమే డివోర్స్ దీని తర్వాత డివోర్స్కి వెళ్తారు.